ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది ఈ గౌరవ సభలో నేనుండను. రేపు ప్రజాక్షేత్రంలోనికి వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రిగా గౌరవ సభలో అడుగు పెడతాను. ఈ ప్రతిజ్ఞ పూనింది మరెవరో కాదు, నారా చంద్రబాబు నాయుడు. నిండు శాసనసభలో ఆ రోజు జరిగిన అవమానానికి శాసనసభ సాక్షిగా చంద్రబాబు ప్రతిజ్ఞ పూనారు. ప్రజల కోసం పనిచేస్తూ చేసిన ప్రతిజ్ఞ వైపు అడుగులు వేసి విజయంతో ప్రజాభిమానంతో చంద్రబాబు మళ్లీ గౌరవ సభలో అడుగుపెట్టనున్నారు. ఆ రోజు శాసనసభలో జరిగిన పరిణామాలు ప్రజలను తీవ్రంగా గాయపరిచాయి. ప్రతి నాయకుడిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న అవమానాన్ని సహించలేని చంద్రబాబు ప్రజల కోసం మరింత శక్తిగా పునరాగమనం చేసేందుకు సంకల్పించారు. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందిన చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని మళ్లీ గౌరవ సభలో ప్రవేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్ని కాదు. అధికార మదాంధకారంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా జైలుకు పంపితే దాదాపు 2 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ధైర్యం కోల్పోలేదు. ఫలితం 2024 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు అఖండ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన ప్రతిజ్ఞ ప్రకారం జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజల కష్టాలను తీర్చేందుకు మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తన కృషి, సమర్పణ, నాయకత్వం ద్వారా ప్రజల మన్ననలు పొందిన చంద్రబాబు ఈ విజయంతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అతని విజయం ప్రజల ఆశలు, అంచనాలను నిలబెట్టే విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత ఉత్సాహంతో, అంకితభావంతో పనిచేస్తానని చంద్రబాబు మళ్లీ శపథం చేశారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.